రైతే రారాజు అన్నదే మన చంద్రన్న ప్రభుత్వ ధ్యేయం. లేగుంటపాడులో రైతన్న మీకోసం కార్యక్రమం. ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కోవూరు లేకుంటపాడు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా టీడీపీ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులకు సంబంధించిన ప్రభుత్వం విడుదల చేసిన కరపత్రాలను రైతులకు అందించి రైతులకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ప్రయోజనాలను వివరించారు. నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయంలో కోవూరు నియోజకవర్గం మంచి ఫలితాలు సాధించాలని ఆమె అన్నారు. నియోజకవర్గం నుంచి అత్యధికంగా వరి పండిస్తున్న నేపథ్యంలో యూరియా కూడా అవసరమైనంత అందేలా ప్రభుత్వంతో మాట్లాడామన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది అన్నారు. రైతు పండించే ప్రతి గింజకు ప్రతి పంటకు న్యాయం చేసేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 అందజేస్తున్నారని చెప్పారు. తాను కూడా రైతు బిడ్డనేనని మీతో కలిసి నడవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటయ్య, ఆదర్శ రైతు తుంగా సుజిత్ రెడ్డి, జొన్నవాడ చైర్మన్ అశోక్ రెడ్డి, వంశీకృష్ణారెడ్డి, టౌన్ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, నాగారెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, ఎంపీపీ పార్వతమ్మ, ఎంపీటీసీ సునీల్ రెడ్డి, నాగరాజు, బెల్లంకొండ విజయ్, సాయి తేజారెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు, బీదా భాస్కర్ రావు, బత్తల రమేష్, షేక్ ఫిరోజ్, షేక్ జమీర్, షేక్ జహంగీర్, బాలరవి, యాకసిరి వెంకట రమణమ్మ మరియు రైతులు, కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జరిగింది ఈరోజు ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రైతన్నల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఈ లేగుంటపాడులో నేను కూడా మీతో కలిసి ఒక రైతుని కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈరోజు. మీకందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు అయింది ఇప్పటికీ. ఈ 18 నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవ దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ 2 విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికీ 48 గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాయిలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు, యూరియా కొరత అని ఇదంతా కూడా చెప్పారు. కానీ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ 2 విడతల యూరియా ఇచ్చున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం ఇక్కడే ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని నాకు తెలుసు. దానికోసం అని నేను ఎప్పుడు కాలువలు కానీ 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు. మనకి జరిగింది ఈరోజు ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రైతన్నల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఈ లేగుంటపాడులో నేను కూడా మీతో కలిసి ఒక రైతుని కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈరోజు. మీకందరికీ తెలుసు, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు అయింది ఇప్పటికీ. ఈ 18 నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవ
దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ 2 విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికీ 48 గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాయిలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు, యూరియా కొరత అని ఇదంతా కూడా చెప్పారు. కానీ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ 2 విడతల యూరియా ఇచ్చున్నామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం ఇక్కడే ఉన్నారు. నేను ఎప్పటికప్పుడు డెల్టా ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని నాకు తెలుసు. దానికోసం అని నేను ఎప్పుడు కాలువలు కానీ 20 సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు. మనకి పద్ధతుల్లో కూడా ముందుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ గారు వాళ్ళందరికీ అన్ని సూచనలు అందిస్తున్నారు. సో అటువంటి వాళ్ళు కూడా ఎవరు కానీ ప్రతి ఒక్క పంట వేసుకోవాలని మిమ్మల్ని రాగులు, సజ్జలు, కొర్రలు లాంటివి ఈరోజు మనం హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ మంది ఇవి తింటున్నారు. అవి కూడా మీరు అందరూ పండించాలని కూడా మేము కోరుకుంటున్నాం. అలాగే అగ్రిటెక్ దీనివల్ల మనకి టెక్నాలజీని గాన ఉపయోగించుకుంటే మనమందరం చూస్తున్నాం. అందరూ చదువుకోవాలనే మన ఆశ. పిల్లలందరూ చాలా మంది ఎక్కడ హామ్లెస్ లో ఉన్న పిల్లలు కూడా ఈ రోజు వాళ్ళ స్కూల్కి పోయే విధానంగా మన ప్రభుత్వం ముందుకు అడుగులేస్తూ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ప్రతి బిడ్డ చదువుకునే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగా ఎన్నో ఇప్పుడు ఇలా పెరుగుతూ పోతే మనకి రాబోయే రోజుల్లో మనకి నారతలు వేయడానికి కానీ, ఒడ్లు కొనడానికి కానీ, కలుపు తీయడానికి కానీ కూడా మనకి ఎవరు దొరకరు. కాబట్టి అందరూ కూడా చదువుకొని వృద్ధిలోకి వస్తున్న ఈ టైంలో ఈ టెక్నాలజీ గురించి రైతులకు అందరికీ కూడా మన అధికారులు విన్నవించుకుంటున్నారు. ప్రతి ఒక్కటి ఈరోజు అది కూడా ఏ మిషన్స్ వచ్చినా, ఆధునిక టెక్నాలజీతో ఏ మిషన్స్ వచ్చినా రైతులకి సబ్సిడీలతో అందిస్తున్నాం. అవి ఎలా వాడాలో కూడా మీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీకు తెలియజేసుకుంటారు. ముఖ్యంగా మన కోవూరులో అగ్రికల్చర్ అధికారులు చాలా అత్యుత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు ఫీల్డ్ లోనే ఉంటారు మేడము. సో మీకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా డిపార్ట్మెంట్ కి మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన టెక్నాలజీని కానీ ఇవన్నీ కూడా మనకి ప్రజలకి ఉపయోగపడే విధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఎంతో మంది ఈరోజు మనము ఇంకొక విధానం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని, అదే ప్రతి రైతు బిడ్డ ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలని ఈరోజు యువత ఎవరెవరైతే చదువుకొని నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈల ద్వారా, ప్రభుత్వ సబ్సిడీల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివన్నీ ఏమన్నా పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటే గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి అండగా నిలుస్తుంది. ఎందుకంటే మన ప్రభుత్వ కాన్సెప్టే ప్రతి ఇంట్లో నుంచి ఒక బిడ్డ ఎంటర్ప్రెన్యూర్ గా ముందుకు రావాలి అని కాబట్టి పిల్లలు కూడా ఎవరైనా చదువుకున్న వాళ్ళు యూత్ కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుకున్నారు అనుకోండి. దానివల్ల మన లోకల్ రైతులకి ఇంకా వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, వాళ్ళకి ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళకి కూడా మనము అందించగలమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.
పాంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ దానిలో వస్తాయి మీకు. ఈ పాంప్లెట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇది ఉంది, ప్రతి రైతు ఒక యాప్ ఉంది, అది APAIMS. ఈ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు వెళ్ళి చూడగలిగితే మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తాయి. అలా చేయలేని వాళ్ళకి సచివాలయంలో అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉంటారు అనుకుంటా నేను. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొకటి కూడా, ప్రతి డిపార్ట్మెంట్ అధికారులకు కూడా నేను ఎప్పుడు ప్రతి దగ్గర చెప్తానే ఉంటాను, ఏదైతే మనం రైతుల కోసం చేస్తున్నామో, ఏదైతే మనం యువత కోసం చేస్తున్నామో, ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు జరపాలని, రైతులందరినీ ఒక దగ్గర చేర్చి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ వల్ల వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి ఎలా అండగా నిలుస్తుందో, ఇప్పుడు నేను ఇది ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పగానే కొంతమందికి అర్థమై ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. ఈ సచివాలయంలో ఇప్పుడు లేకుంటేపాటి సచివాలయమే ఉందనుకోండి, ఇక్కడ రైతులకి ప్రతి సచివాలయంలో ఒక 2 రోజులు వాళ్ళకి గాన మీరు అవగాహన సదస్సులు ఏర్పరిచారంటే మన ప్రభుత్వం ద్వారా ఏమేమి వాళ్ళకి అందుతున్నాయి. ఈ నెల డిసెంబర్ 3వ తేదీ వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు మేడం గారు. ఎక్కడమ్మా? అన్ని సంవత్సరాల్లో రైతును రాజును చేసే విధానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో మీకు ఇప్పుడే నేను చెప్పినట్టు నీటి భద్రత, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ఆయన ఏవైతే ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించబోతున్నారు. అవన్నీ పూర్తి చేసుకోబోతున్నాం రాబోయే 5 సంవత్సరాల్లో. ఈ కన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు కరుణించి మన జలాశయాలన్నీ ఎంతో నిండు కుండల్లాగా ఉన్నాయి. నీటికి మనకి తక్కువ నీళ్ళు లేవు, ఎక్కువ ఉన్నాయి. కావాల్సిన దానికన్నా రైతులందరూ దానికి సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా డిమాండ్ ఆధారిత పంటలు, సమాజంలో నేడు మారుతున్న ఆహారపు అలవాట్లని అనుగుణంగా అన్నదాతలు దృష్టిలో పెట్టుకొని కొంచెం సాగు పద్ధతులు కూడా మార్చుకుంటే, ఇప్పుడు ఎంతో మంది యువత ఇంతకు ముందు పట్టణాలకు వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఉన్న పొలాలను అమ్మేసుకొని పట్టణంలో పోయి వాళ్ళ పాటికి వాళ్ళు స్థిరపడే వాళ్ళు కూడా ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా US నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ ఊర్లో వాళ్ళకి గాన వాళ్ళ తండ్రులు తాతలు ఇచ్చిన పొలం ఉంటే తిరిగి వచ్చి ఆ పొలం సాగు చేసుకుంటాము, మేము ఆ సాగు చేస్తే మాకు ఇంకా బాగుంటుంది అనుకొని ఎంతో మంది యువత ముందుకొచ్చి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండగా ఉంది. దేశంలోనే మొదటి 3 స్థానాల్లో మనకి నిలవడానికి పాలు, మాంస ఉత్పత్తికి తగిన చర్యలు తీసుకుంటున్నాం. గుడ్లు ఉత్పత్తిలో కూడా దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన పౌల్ట్రీ పాలసీని 2025, 2030 వరకు తీసుకొస్తున్నాం. పాడి పరిశ్రమ ఇతోధిక ప్రోత్సాహానికి గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు నీటి తొట్టెలు నిర్మాణం, అలాగే క్యాటిల్ షెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి విషయంలో ప్రభుత్వం రైతులకు ఎప్పుడు అండగా ఉంటుంది అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు. అలాగే సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనిస్తున్న తరుణం ఇది. సూపర్ 6 హామీలలో ప్రతి ఒక్కటి మనం ఈరోజు దాన్నన్నింటినీ అమలు చేసుకోగలిగాం. ఏవైతే చెప్పామో ప్రతి ఒక్కటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి చేసే దిశగా ఈరోజు పయనిస్తున్నారు. అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్లకి టైం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడో అవుతుంది, వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు, ఎప్పుడు నారు పోసుకుంటారు, ఎప్పుడు నాటుకుంటారు అని చెప్పి వెంటనే కాలువలు తవ్వడం జరిగింది. అలా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎక్కడన్నా ఎవరికన్నా అలాంటిది జరగకుండా ఇంకా పొడవు ఉంటే ఈ రోజుకి కూడా మనం రైతులకి కాలువలు తవ్వే విధానంలోనే ఉన్నాము. కాబట్టి ఒకవైపు కాలువలు తవ్వుకోవడం, ఒకవైపు యూరియా ఇవ్వడం, అలాగే
మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది పోయినసారి. రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. అది గవర్నమెంట్ కి, ముఖ్యమంత్రి సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఒక్కటి అది సెపరేట్ కాబట్టి దయచేసి మా మీద, అందులో మా కోవూరు కాన్స్టిట్యున్సీ ఎన్నో లక్షల ఎకరాలు మేము అందరికన్నా ఎక్కువ జిల్లాలో మా దగ్గర నుంచే మీకు ధాన్యం మేము పండిస్తున్నాము. కాబట్టి మా వాతావరణానికి తగ్గట్టు కొంచెం బఫర్ పెట్టుకుంటే మేము 2వ తారీఖు కూడా కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా ఓపెన్ చేస్తే మా రైతులందరూ బాగుంటారు, వాళ్ళకి అండగా నిలవాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరడం జరిగింది. ఆయన దానికి సమ్మతించారు. ఈసారి మనకి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతులకి సపోర్ట్ గా తప్పకుండా ఉంటామని చెప్పి నేను మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు అందులో భాగంగా ఒకవైపు పారిశ్రామిక రంగానికి, ఇంకోవైపు రైతాంగానికి, అలాగే విద్యార్థులకి, మహిళలకి అందరికీ కూడా మన ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అందరికీ అండగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మనమంతా కూడా, రైతన్నలందరూ కూడా మీరు కూడా అండగా ఉండాలని చెప్పి, మన ప్రభుత్వం కొత్త ఆలోచనలు ఏవైతే రైతుల కోసం చేస్తుందో అవన్నీ కూడా మీరు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వల్ల తెలుసుకొని దాంట్లో లాభస్థాయి అయిన అగ్రికల్చర్ వ్యవసాయం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమం రైతన్నా మీకోసం అనే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, జన సైనికులకు, అలాగే అగ్రికల్చర్ అధికారులకి, ముఖ్యంగా లేగుంటపాడు రైతు సోదరులకి, ఇక్కడికి హాజరైన రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి రైతుకు ఒక